హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈ రోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు మరి క్రీడా సంబంధిత అంశాల గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ స్టార్ట్. ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మన యొక్క ఫస్ట్ టాపిక్ ఏంటి? సో మెయిన్గా తీసుకుంటే మనకున్నటువంటి యొక్క కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయనున్నాం. సో ఏంటి మనకి అంటే ఏఎఫ్ఎస్సిఏ చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క ఏఎఫ్ఎస్సిఏకి సంబంధించినటువంటి ఎస్పీఏకి సంబంధించినటువంటి బిట్స్ అనేది మనకి ఎక్కువగా కూడా అడిగినటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి యొక్క ఏఎస్ఎఫ్పిఏ ఈ యొక్క అంశం అనేది మనకి వార్తలో నిలవడం అయితే జరిగింది. సో ఏంటి ఈ యొక్క ఏఎస్ఎఫ్పిఏ అంటే ఏంటి? సో మెయిన్గా దీనిని ఏ విధమైనటువంటి అంశం మనకి ఎందుకోసం ఇది ఈ రోజు మనకి ఈ యొక్క వార్తలో నిలిచింది అంటే చాలా ఇంపార్టెంట్. మరో 6 నెలల పాటు కల్లోలిత ప్రాంతంగా నాగాలాండ్. సో నాగాలాండ్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. సో నాగాలాండ్కి సంబంధించినటువంటి యొక్క నాగాలాండ్ స్టేట్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా చూస్తే ఏంటి, మరొక 6 నెలల పాటుగా కల్లోలిత ప్రాంతంగా నాగాలాండ్. సో కల్లోలిత ప్రాంతంగా మనకి యొక్క నాగాలాండ్ అనేది 6 నెలల పాటుగా ఉండనున్నది. సో ఏంటి మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే అంటే శాంతి భద్రతల సమస్య కారణంగా, సో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క శాంతి భద్రతల కారణంగా, సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క అంశం చాలా ఇంపార్టెంట్. సో శాంతి భద్రతల సమస్యల కారణంగా ఈ యొక్క నాగాలాండ్ అనేది 6 నెలల పాటుగా కల్లోలిత ప్రాంతం. గుర్తుంచుకోండి, మనకి చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక సమస్యాత్మకమైనటువంటి రాష్ట్రాలు కావచ్చు, దేశాలు కావచ్చు, చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కూడా మనం వివిధ రకాలైన అంశాల గురించి తరచూ చర్చించాం. ముఖ్యంగా చూడండి, ఈ యొక్క మెయిన్గా తీసుకుంటే యొక్క శాంతి భద్రతలు మన దేశంలోనే అత్యున్నతమైనటువంటి యొక్క రాజ్యాంగంలో రాసి ఉంటుంది. ఏంటి మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ముఖ్య అంశాలు అంటే శాంతి భద్రతలకు ఎటువంటి లోపాలు జరగకూడదు, శాంతి భద్రతలను పరిరక్షించాలి. నిన్నటి రోజున కూడా మనం ఒక అంశం గురించి డిస్కస్ చేసాం. ఏంటి అంటే ఈ యొక్క ఆర్మీకి సంబంధించి శాంతి భద్రతలు చాలా ఇంపార్టెంట్. మనకి యొక్క శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలు అంటే సో ఈ విధంగా తీసుకుంటే ఈ యొక్క కలహాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఒక అంశంతో ఈ రోజు మనకి యొక్క నాగాలాండ్ అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ముఖ్యంగా చూడండి, మరో 6 నెలల పాటు కల్లోలిత ప్రాంతంగా ఉండనున్నటువంటి నాగాలాండ్. సో ముఖ్యంగా తీసుకుంటే దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధనను కూడా ఏర్పాటు చేశారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. సో ఒక చట్టం అని చెప్పవచ్చు. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 అనే ఒక అంశం కూడా మనకి ఈ రోజు చూడడం అయితే జరిగింది. అండ్ ముఖ్యంగా తీసుకుంటే దీనికి సంబంధించి ప్రవేశపెట్టినటువంటి మంత్రిత్వ శాఖ ఒకటి అండి. మనకి ఏదైనా సరే ఒక అంశం కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశానికి సంబంధించి చూస్తే ముఖ్యంగా వచ్చేసరికి ఏ యొక్క అంశం ద్వారా ముఖ్యంగా ఎందువలన యొక్క కల్లోలితమైనది ఏర్పడింది. సో శాంతి భద్రతల సమస్య కారణంగా ఈ యొక్క అంశం అనేది ఏర్పడడం జరిగింది. సో ఈ యొక్క హింసాత్మకమైనటువంటి ఘటన ద్వారా మరో 6 నెలల పాటు కల్లోలిత ప్రాంతం, సో ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క శాంతి భద్రతలు లోపించేటువంటి కారణంగా సో మరో 6 నెలల పాటు కల్లోలిత ప్రాంతంగా నాగాలాండ్ అనేది ఉండనుంది. ముఖ్యంగా తీసుకుంటే దీనికి సంబంధించి ఒక యాక్ట్ ని, ఒక చట్టాన్ని కూడా రూపొందాల్చడం జరిగింది. ముఖ్యంగా ఏంటి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 ఇటీవల కాలంలో కూడా మనం డిస్కస్ చేసాం. ముఖ్యంగా చూడండి, ఈ యొక్క 1958 అని చెప్పి అండ్ 2000 యాక్ట్ అని చెప్పి 1962 యాక్ట్ అని చెప్పి ఎందువలన ఈ యొక్క ఇయర్స్ ని మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది అంటే ముఖ్యంగా ఆ యొక్క చట్టం అనేది మనకి ఆ యొక్క ఇయర్ నుంచి మనకి చట్ట రూపం దాల్చడం జరిగింది. అప్పటి నుంచి మనకి అమలులో ఉంది. ఆ యొక్క సంవత్సరం అనేది మనకి ఆ యొక్క చట్టాన్ని, సో ఆ యొక్క యాక్ట్ ఆధారితంగా మనకి ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో కూడా ఒక చట్టం గురించి మనం డిస్కస్ చేసాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు వచ్చేసరికి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 ఆ యొక్క నేమ్ లోనే మనకు ఉంది. చూడండి, ఒక ముఖ్యమైనటువంటి ఒక వ్యవస్థ, ఒక రక్షణ రంగం అనేది మనకి స్పెషల్ పవర్స్, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పవర్స్ ని, సో ఒక ప్రత్యేకమైనటువంటి పవర్స్ ని కలిగినటువంటి ఒక చట్టం అనేది మనకి ఏర్పాటు చేసింది. ఎందుకోసం అంటే శాంతి భద్రతలకు కనుక దేశంలో ఎక్కడైనా సరే ఒక శాంతి భద్రతలకు ఏదైనా చోటే లోపం అనేది జరిగితే దానికి సంబంధించి ఈ యొక్క యాక్ట్ యొక్క చట్టం అనేది మనకి నియంత్రణ చట్టం. ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క అంశాలకు సంబంధించి చూస్తే వీటిని త్వరితగతిన శాంతి భద్రతలను కలిగించేందుకు మళ్ళీ తిరిగి ఒక సమూలమైనటువంటి ఒక ప్రదేశంగా మార్చేందుకు గాను ఈ యొక్క చట్టాలను ఉపయోగిస్తారు. సో ప్రస్తుతం వచ్చేసరికి ముఖ్యంగా చూడండి, దీనికి సంబంధించి మంత్రి శాఖ, ఏ యొక్క మంత్రిత్వ శాఖ ద్వారా దీనిని నిర్వహించడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన.
ముఖ్యంగా చూడండి మంత్రిత్వాలు. సో ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క మంత్రులకు సంబంధించి ఈ యొక్క మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి అంశాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాలు. ముఖ్యంగా తీసుకుంటే మరో 6 నెలల పాటుగా కల్లోలిత ప్రాంతంగా నాగాలాండ్ అని చెప్పే ఒక అంశం మనకి చూడడం జరుగుతుంది. సో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన ద్వారా మనకి ఈ యొక్క అంశం అనేది వెలువడనుంది. చాలా ఇంపార్టెంట్ మనకి. ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క అంశానికి సంబంధించి మరో 6 నెలల పాటు కల్లోలిత ప్రాంతంగా నాగాలాండ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన అని చెప్పే ఒక అంశంతో మనకి ఈ యొక్క అంశం సో రక్షణ రంగం యొక్క శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్య కారణంగా ఈ యొక్క స్పెషల్ చట్టాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క ముఖ్యమైనటువంటి అంశానికి సంబంధించి. సో ఇది మనకి ఈ రోజు వార్తలైనటువంటి ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. ముఖ్యంగా తీసుకుంటే AFSPA అని చెప్పే ఒక ముఖ్యమైనటువంటి యొక్క అంశం. సో ఏంటి యొక్క AFSPA అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 అని చెప్పే ఒక అంశం మనకి ఈ రోజు వార్తలో నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నుంచి ఒక ఇంపార్టెంట్ థింగ్ కి సంబంధించినటువంటి అంశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల నుంచి మరొక అంశం ఏది అంటే మనకి ఇంద్రజల్. సో ఇండియాస్ ఫస్ట్ ఇంజనీర్స్ అని చెప్పే ఒక అంశం మనకి వార్తలో వచ్చింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క రోన్ డిఫెన్స్ డోమ్ అని చెప్పే ఒక అంశం మనకి ఈ రోజు వార్తలో నిలవడం అయితే జరిగింది. సో అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సో ఇంద్రజల్ అని చెప్పే ఒక అంశం మనకి ఇండియాస్ ఫస్ట్ ఇండియోజినియస్ అని చెప్పే ఒక అంశం మనకి వార్తలో నిలవడం అయితే జరిగింది. డ్రోన్ డిఫెన్స్ డోమ్. సో డ్రోన్ డిఫెన్స్ డ్రోమ్ అని చెప్పే ఒక అంశం మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. సో ఎందుకొరకు హైదరాబాద్ ఆధారిత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ. సో ఏ యొక్క సంస్థ ఈ యొక్క దీనిని నిర్వహిస్తుంది అంటే ముఖ్యంగా చూడండి మనకి హైదరాబాద్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ గ్రీన్ రోబోటిక్స్ అని చెప్పే ఒక సంస్థ ఆధారంగా సో ఈ యొక్క అంశాన్ని వెలువరించడం అయితే జరిగింది. సో ముఖ్యంగా తీసుకుంటే దాదాపు 1000 నుండి 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వరకు కూడా సో ఒక రక్షణ వలయంగా దీన్ని ఏర్పాటు చేశారు. సో హైదరాబాద్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆధారితమైనటువంటి ఒక సంస్థ గ్రీన్ రోబోటిక్స్ అని చెప్పవచ్చు. సో ఈ యొక్క గ్రీన్ రోబోటిక్స్ అని చెప్పే ఒక హైదరాబాద్ ఆధారితమైనటువంటి ఒక రీసెర్చ్ డెవలప్మెంట్ సంస్థ మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో ముఖ్యంగా తీసుకుంటే దీని మొత్తం ఎంత వైశాల్యం, సో ఎంత విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. దాదాపుగా 1000 నుంచి 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వరకు కూడా రక్షణ కలిగించేటువంటి ఒక అంశం మనకి చాలా ఇంపార్టెంట్ మనకి ఇంద్రజాల్. సో ఇంద్రజాల్ ఇండియాస్ ఫస్ట్ ఇండియాజెనిస్ అని చెప్పే ఒక అంశం. సో డ్రోన్ డిఫెన్స్ డోమ్ అని చెప్పే ఒక అంశం మనకి ఇటీవల కాలంలో వార్తలు నిలిచింది. సో తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. చాలా ఇంపార్టెంట్ థింగ్ అని కూడా చెప్పవచ్చు. సో మనకి ఇది ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అక్వేరియం టన్నెల్. సో బెంగళూరు మనకి ఈ రోజు వార్తలు వచ్చిందండి. సో ఈ రోజు మనకి బెంగళూరు వార్తలు వచ్చింది చాలా ఇంపార్టెంట్ అంశానికి సంబంధించి. సో ఏంటి అంటే అక్వేరియం టన్నల్ కి సంబంధించినటువంటి ఒక అంశంతో రైల్వే ప్రయాణికులకు ఆహ్లాదకరమైనటువంటి ఒక అనుభూతి, లైక్ ఒక టూరిజం ప్లేస్ అనేది మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. సో ఏంటి అంటే మనకి అక్వేరియం టన్నల్ అని చెప్తాం బెంగళూరుకి సంబంధించి. బెంగళూరులోని ఉన్నటువంటి కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేయబడినటువంటి యొక్క ఇండియన్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్పొరేషన్. సో చాలా ఇంపార్టెంట్ మనకి దీన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ ఏది అంటే IRSDC, ఇండియన్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్తాం. సో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి నిర్వహణ, సో వారి యొక్క ఆధారంగా నిర్మించబడిందే మనకి యొక్క బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్. సో ముఖ్యంగా గమనించండి, అభ్యర్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో యొక్క అభ్యర్థులు ఏవైనా సరే మనకి యొక్క ముఖ్యంగా యొక్క టూరిజం ప్లేసెస్ కి సంబంధించి ఏ యొక్క సంస్థ ద్వారా నిర్మించబడింది, సో ఇటువంటి అంశాలు కనుక వార్తలు నిలిస్తే ఆ అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అవి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు చూస్తే అక్వేరియం టన్నెల్ మనకి రైల్వే ప్రయాణికులకు ఆహ్లాదకరమైనటువంటి ఒక అనుభూతి అని చెప్పే ఒక ప్రదేశం మనకి ఈ రోజు వార్తలో నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క బెంగళూరులో ఉన్నటువంటి కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేశారు. సో ఏంటి అంటే ఇండియన్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్పొరేషన్ IRSDC, ఇండియన్ రైల్వే డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ యొక్క సంస్థ వారు దీనిని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దేశంలోనే తొలిసారి బెంగళూరులో రైల్వే స్టేషన్ లో ఏర్పాటు 12 అడుగుల పొడవైనటువంటి ఆక్వాటిక్ కింగ్డమ్.
సో ఇటీవల కాలంలో కూడా చూసామండి మనం ఒక దేశానికి సంబంధించినటువంటి యొక్క ఆక్వేరియం సంబంధించి సో ఈ యొక్క ఆక్వాటిక్ అని చెప్పి సో ఈ రోజు మనకు వచ్చేసరికి యొక్క బెంగళూరులో మనకి సంబంధించి సో ఈ యొక్క బెంగళూరుకి సంబంధించి ఈ యొక్క ప్రదేశంలో మనకి రైల్వే ప్రయాణికుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్లేస్ అని చెప్పి చెప్పవచ్చు. సో కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ ముఖ్యంగా చూడండి ఈ యొక్క అంశం పట్ల బిట్స్ అనేది మనకి ఏ విధంగా అడగడానికి పాసిబిలిటీ ఉందంటే సో ఏ యొక్క రాష్ట్రంలో మనకి ఏ ప్రదేశంలో మనకి యొక్క అక్వేరియం టన్నల్ ని ఏర్పాటు చేశారు అంటే బెంగళూరు. అండ్ అదే విధంగా ఎక్కడ దీన్ని ఏర్పాటు చేశారు కేఎస్ఆర్ రైల్వే స్టేషన్. సో దీని నియామక ప్రక్రియ దీని యొక్క రూపకల్పన ప్రారంభించిన వారు ఎవరు అంటే దీన్ని రూపకల్పన చేసిన వారు ఎవరు అంటే ఐఆర్ఎస్డిసి ఇండియన్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు దీని యొక్క నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. దేశంలోనే తొలిసారి బెంగళూరు రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేశారు. సో చాలా ఇంపార్టెంట్ అండి దేశంలోనే సో మన యొక్క దేశంలోని మొట్టమొదటిసారిగా బెంగళూరు రైల్వే స్టేషన్ లో ఏర్పాటు. మొత్తంగా దీని యొక్క లెంత్ ఎంత అంటే 12 అడుగుల పొడవైనటువంటి ఆక్వాటిక్ కింగ్డమ్ అని చెప్పి చెప్తాం. సో చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క అంశానికి సంబంధించి. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నుంచి ఒక అక్వేరియం కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పి చెప్తాం. సో చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే చూడండి ముఖ్యంగా ఏదైనా సరే తరచూ వార్తలు నిలుస్తుందంటే ముఖ్యంగా చూడండి ఈ యొక్క అక్వేరియంస్ కి సంబంధించి యొక్క ముఖ్యంగా ఈ యొక్క ఆక్వాటిక్ అక్వేరియం కి సంబంధించి ఏదైనా సరే ఒక అంశం వార్తలు నిలిస్తే ఆయా అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క అక్వేరియం కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ మనం వార్తలు నిలవడం అయితే చూస్తున్నాం. సో ఆయా అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఒక ఇంపార్టెంట్ థింగ్ కి సంబంధించిన అంశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు మరొక ఇంపార్టెంట్ హెడ్లైన్ మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి సుకోన్ హెల్ప్ లైన్. సో ఈ రోజు మనకి ఒక రాష్ట్రానికి సంబంధించి చూస్తాం కేంద్ర పాలిత ప్రాంతం. సో ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి ఒక హెల్ప్ లైన్ మనకి వార్తలో నిలిచింది. ఏంటి అంటే సుకోన్ హెల్ప్ లైన్ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ఒక హెల్ప్ లైన్ మనకి వార్తలో నిలిచింది. ఏంటి అంటే ఆ యొక్క హెల్ప్ లైన్ సుకోన్. ముఖ్యంగా తీసుకుంటే ఎస్డిఆర్ఎఫ్ 24/7 ముఖ్యంగా చూడండి 24 గంటలు కూడా మనకి అందుబాటులో ఉండేటువంటి ఒక హెల్ప్ లైన్ మనకి ఈ రోజు నుంచి వార్తలో ఉండబోతుంది. సో ఏంటి అంటే మెంటల్ హెల్ప్ లైన్ లైస్ అని చెప్పొచ్చు. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే మనకి ముఖ్యంగా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే మెంటల్ హెల్ప్ లైన్ అని చెప్పి చూస్తాం. మెంటల్ హెల్త్ హెల్ప్ లైన్ అని చెప్పే ఒక ఎస్డిఆర్ఎఫ్ 24 అవర్స్ మనకి అందుబాటులో ఉండేటువంటి ఒక సుకోన్ హెల్ప్ లైన్ మనకి ఈ రోజు జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించి వార్తలు నిలవడం అయితే జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ మిషన్ యూత్ అని చెప్పి జమ్మూ కాశ్మీర్ సహకారంతో ఏర్పాటు చేయబడింది ఒక మిషన్. ఎందుకు అంటే ముఖ్యంగా చూస్తే ఈ యొక్క మిషన్ అనేది మనకి క్లియర్ గా ఉంది. సో ఎవరైతే ఈ యొక్క హెల్త్ ఇంపార్టెంట్ ముఖ్యంగా తీసుకుంటే మన యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక హెల్త్ ఇంపార్టెంట్ కి సంబంధించినటువంటి ఒక హెల్ప్ లైన్ నెంబర్ అని చెప్పి చెప్తాం. మెంటల్ హెల్త్ హెల్ప్ లైన్ అని చెప్పి ఒక అంశం ఎస్డిఆర్ఎఫ్ అని చెప్తాం. సో సుకోన్ హెల్ప్ లైన్ పేరిట మనకి దీనిని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ముఖ్యంగా తీసుకుంటే ఇది ఏ యొక్క ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ముఖ్యంగా తీసుకుంటే జమ్మూ కాశ్మీర్. సో ముఖ్యంగా తీసుకుంటే యొక్క అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి చెప్తాం. ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ మిషన్ యూత్ జమ్మూ కాశ్మీర్ సహకారంతో ఏర్పాటు చేయబడింది. అండ్ మెయిన్ గా తీసుకుంటే దీనికి టోల్ ఫ్రీ నెంబర్. సో ఈ యొక్క సుకోన్ హెల్ప్ లైన్ అన్నాం. దీని యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అంటే 1800180715 అని చెప్పే ఒక హెల్ప్ లైన్ మనకి ఇటీవల కాలంలో కూడా చూసామండి. చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చూడండి ఎవరైతే అభ్యర్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో యాప్స్ కి సంబంధించి మొబైల్ యాప్స్ అయినా సరే వార్తలో నిలిస్తే ఆ యొక్క అంశాల పట్ల అండ్ మెయిన్ గా తీసుకుంటే మనకి యొక్క హెల్ప్ లైన్స్ కి సంబంధించి వృద్ధ సంరక్షణ చట్టాలని చెప్పి అండ్ చిల్డ్రన్స్ వెల్ఫేర్స్ కి సంబంధించి చిన్నారుల పరిరక్షణ కోసం వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు హెల్ప్ లైన్స్ మనకి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఈ యొక్క హెల్ప్ లైన్స్ అనేది కనుక వార్తలు నిలిస్తే ఏ యొక్క అంశానికి సంబంధించి ముఖ్యంగా దేనికి సంబంధించినటువంటి అంశం ఈ యొక్క అంశాలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఈ యొక్క హెల్ప్ లైన్స్ కి సంబంధించి యాప్స్ అండ్ మొబైల్ సెక్యూరిటీ యాప్స్ అని చెప్పి కూడా చూసాం. నిన్నటి రోజున మనం ఈ యొక్క అంశానికి సంబంధించి చూసాం. సో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలతో తరచూ వార్తలు నిలిచినటువంటి యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు యొక్క ముఖ్యమైనటువంటి అంశం జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించినటువంటి యొక్క సుకోన్ హెల్ప్ లైన్ అనే ఒక అంశంతో వార్తలు నిలవడం అయితే సో జరిగింది. ప్రస్తుతం మనకి యొక్క జమ్మూ కాశ్మీర్ సిఎస్ ఎవరు అంటే అరుణ్ కుమార్ మెహతా గారు చాలా
ఇంపార్టెంట్ పర్సన్. ఇటీవల కాలంలో యొక్క జమ్మూ కాశ్మీర్ కూడా మనకి తరచూ వార్తలు వస్తుంది. వివిధ రకమైన అంశాలతోటి కార్యక్రమాలతోటి తరచూ వార్తలు వస్తున్నటువంటి అంశాల్లో మనకి యొక్క జమ్మూ కాశ్మీర్ కూడా ఉంది. సో ఆ యొక్క అంశం పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నుంచి ఇక జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఈ రోజు మనకి యొక్క సుప్రీం కోర్టు అనేది వార్తలు నిలిచింది. సో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి చూస్తే మనం ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క సుప్రీం కోర్టు వివిధ రకాలైనటువంటి ఒక అంశాలతో మనకి కీలకమైనటువంటి ప్రకటనలు చేస్తూ తరచూ యొక్క సుప్రీం కోర్టు అనేది మనకి వార్తలు ఇస్తుంది. సో ఈ రోజు యొక్క సుప్రీం న్యాయస్థానం మరొకసారి వార్తలు ఇచ్చింది. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ముఖ్యంగా తీసుకుంటే ONRCC అని చెప్పే అమలు, సో ONORC అని చెప్పే ఒక అంశం, సో ఇది మనకి అమలు చేయాల్సిందే అని చెప్పి సుప్రీం న్యాయస్థానం మనకి ఈ రోజున మనకి వెలువరించడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి గడువు తేదీ కూడా మనకు అనుకరించింది. సో జూలై 31వ తారీఖు అంటే ఈ యొక్క మంత్ ఎండింగ్ కల్లా మనకి దీని యొక్క గడువును పొడిగించడం అయితే జరిగింది. సో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో దీనిని అమలు చేయాలి అని చెప్పి వెలువరించడం అయితే జరిగింది. సో ఏంటి మనకి దీనికి సంబంధించి చూస్తే ONORGC అంటే ఆగస్ట్ 2019 నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటాం. సో 2013 మన ఇటీవల కాలంలో కూడా చూసాం ఈ యొక్క ఫుడ్ డేని సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి అంతర్జాతీయ మనకి యొక్క ఫుడ్ దినోత్సవం అని చెప్పి కూడా మనం చూసాం. సో ఆ యొక్క అంశానికి చూస్తే ఈ రోజున మొత్తంగా ఏ రాష్ట్రాలు ఏ కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ని అమలు చేయాలని చెప్పి ఒక సుప్రీం ధర్మాసనం మనకి తీర్పుని వెలువరించింది. అంటే ముఖ్యంగా చూడండి, ప్రస్తుతం అస్సాం, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ అండ్ ఛత్తీస్గఢ్ తప్ప దేశవ్యాప్తంగా అమలు చేయాలి. చాలా ఇంపార్టెంట్. ప్రతి చోట కూడా సో ఈ యొక్క ప్రాంతాల్లో తప్ప రిమైనింగ్ ప్రతి చోట కూడా మనకు దీన్ని అమల్లోకి తీసుకురావాలి అని చెప్పి వెలువరించడం అయితే జరిగింది. ప్రస్తుతం 69 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. సో దీనికి సంబంధించి చూస్తే ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ అని చెప్పి చెప్తాం. దీనికి సంబంధించి ప్రస్తుతం 69 కోట్ల మంది మనకి దీని యొక్క లబ్ధిదారులు ఉన్నారు. ఇటీవల కాలంలో కూడా 10 days బ్యాక్ కూడా మనం ఈ యొక్క అంశానికి సంబంధించి వివిధ రకాలైన రాష్ట్రాలు దీన్ని అమలు చేయకుండా ఉన్నాయని చెప్పి సో దానికి సంబంధించి సుప్రీం ధర్మాసనం కీలకమైనటువంటి ప్రకటన వెలువరించింది. సో మరలా ఆ యొక్క అంశం ఈ రోజున మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క సుప్రీం కోర్టుకు సంబంధించినటువంటి అంశాలు కనుక ఏదైనా సరే మనకి తరచూ వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ అని కూడా చెప్తాం, ఈ యొక్క సుప్రీం ధర్మాసనం మనకి ఈ రోజున ఈ యొక్క కీలకమైనటువంటి ప్రకటన త్వరలోనే దీనిని అమలు చేయాలి అని చెప్పి ఒక అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు మనకి ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. సో మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క ఫైనాన్సింగ్ కి సంబంధించినటువంటి ఒక ఒప్పందం. సో CBSE NPCI అని చెప్పి ఒక ఒప్పందం మనకి వార్తలు నిలిచింది. ఫైనాన్షియల్ లిటరసీ 6వ తరగతి విద్యార్థులకు బేసిక్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ ను నేర్పించేటువంటి ఒక ప్రక్రియ. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క CBSE ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క CBSEకి సంబంధించి ఒక యాప్ కూడా చూసాం. సో వివిధ రకాలైన యాప్స్ గురించి కావచ్చు, అనేకమైనటువంటి అంశాల పట్ల మనకి తరచూ కూడా ఈ యొక్క యాప్స్ అనేది మనకి వార్తలు ఇస్తుంది. సో ఆ యొక్క అంశానికి సంబంధించి చూస్తే ఈ రోజు ఒక యాప్ అనేది CBSE అండ్ అదేవిధంగా NPCI ఒప్పందం మనకి వార్తలు ఇచ్చింది. ఫైనాన్షియల్ లిటరసీ 6వ తరగతి విద్యార్థులకు బేసిక్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్, బ్యాంకింగ్, డిజిటల్ ప్లేస్మెంట్స్ అండ్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్స్, ఇలా వివిధ రకాలైనటువంటి యొక్క మనకి అంశాలతోటి మనకి ఒక CBSE అనేది ఒక ఒప్పందం అనేది వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ లిటరసీ 6వ తరగతి విద్యార్థులకు బేసిక్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ అని చెప్పి చెప్తాం. సో బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్ అని చెప్పి సెక్యూరిటీ, సైబర్ క్రైమ్స్ తో మనకి ఈ రోజు యొక్క యాప్ అనేది వార్తలు నిలిచింది. ఇటీవల కాలంలో కూడా చూసాం వివిధ రకాలైన సంస్థల మధ్య ఉన్నటువంటి ఒప్పందాలు కావచ్చు. ఈ యొక్క ఎడ్యుకేషన్ కి సంబంధించి ఈ రోజు వచ్చేసరికి ఈ యొక్క CBSE అండ్ NPCI అనేది ఒప్పందం అనేది వార్తలు నిలిచింది. ఫైనాన్షియల్ లిటరసీ 6వ తరగతి విద్యార్థులకు బేసిక్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ అని చెప్పి ఒక అంశంతో మనకి ఈ యొక్క NPCI అండ్ CBSE ఒప్పందం అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ అండి. మనకి తరచూ కూడా ఈ యొక్క అంశం అనేది వార్తలు నిలుస్తుంది. సో తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఈ యొక్క ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశాల పట్ల కూడా. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచిన ఒక ఇంపార్టెంట్ థింగ్ కి సంబంధించినటువంటి అంశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక ఇంపార్టెంట్ థింగ్, జన సహాయక్ ఆప్కా సహాయక్. సో ఈ రోజున మనకి ఒక యాప్ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. మనకి ఏ యొక్క అంశానికి సంబంధించి ఒక యాప్ అనేది మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఏంటి అంటే మనకి
చండీగఢ్. సో ముఖ్యంగా చూడండి, యొక్క హర్యానా రాష్ట్రం ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తుంది. హర్యానా హరిహర్ అని చెప్పే ఒక ప్రోగ్రామ్, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు కావచ్చు, డోర్ డెలివరీ ఫెసిలిటీస్ తో మనకి తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశం యొక్క హర్యానా రాష్ట్రం. సో ఈ రోజు యొక్క హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అనేది మరొకసారి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఎందుకంటే జన సహాయక్ ఆప్కా సహాయక్ అని చెప్పే ఒక మొబైల్ యాప్ ద్వారా మనకి ఈ రోజు యొక్క అంశం అనేది వార్తలు నిలవడం జరిగింది. సో హర్యానా ప్రభుత్వం చండీగఢ్ లో ప్రారంభించినటువంటి రాష్ట్ర సీఎం గారు అయినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ గారు. సో మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఈ రోజున మనకు ఒక అంశంతో వార్తలు ఇచ్చారు. గవర్నమెంట్ టు సిటిజన్, సో బిజినెస్ టు సిటిజన్ అని చెప్పే ఒక అంశం మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క అంశానికి సంబంధించి. సో జన సహాయ ఆకా సహాయబ్ అని చెప్పే ఒక అంశం మనకి ఈ రోజున వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ముఖ్యంగా తీసుకుంటే ఇది ఏ అంశంతో అంటే గవర్నమెంట్ టు సిటిజన్ అండ్ బిజినెస్ టు సిటిజన్స్ అని చెప్పే ఒక అంశం. ముఖ్యమంత్రి గారు ఈ రోజున మనకి యొక్క యాప్, ఈ యొక్క మొబైల్ యాప్ ని దీనిని ఈ రోజున వీరు విడుదల చేస్తూ వార్తలు నిలిచారు. చూడండి, ముఖ్యమంత్రి శ్రీహరి నికై సామిత్ర అని చెప్పే ఒక పోర్టల్ ఓనర్షిప్ రైట్స్ కి సంబంధించి ఒక అంశంతో ఈ రోజున ఈ యొక్క వెబ్సైట్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క పోర్టల్స్ కి సంబంధించి వివిధ రకాలైన కార్యక్రమాలను కూడా మనం చూస్తున్నాం. సో తరచూ కూడా ఈ యొక్క అంశాలనేది మనకి వార్తలు నిలుస్తున్నాయి. ముఖ్యంగా అభ్యర్థులు గమనించాలి, ఎవరైతే పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో ఈ యొక్క హర్యానా రాష్ట్రం అనేది మనకి తరచూ వార్తలు నిలుస్తుంది. ఇటీవల కాలంలో హరిహర్ అని చెప్పే ఒక ప్రోగ్రామ్ తోటి కావచ్చు, అండ్ వివిధ రకాలైన యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమాలు కావచ్చు, అండ్ మొబైల్ యాప్స్ కి సంబంధించి, అండ్ వృద్ధ సంరక్షణ చట్టాలు, వివిధ రకాలైన కార్యక్రమాలతో తరచూ మనకి యొక్క హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అనేది వార్తలు నిలుస్తుంది. సో ఈ రోజు మనకి తీసుకుంటే ఈ యొక్క ముఖ్యమైనటువంటి మరొక అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క జన సహాయక్ ఆప్కా సహాయక్ అని చెప్పే ఒక మొబైల్ యాప్ ని ఈ రోజున ప్రారంభించి మనకి ఈ యొక్క హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఎక్కడ ప్రారంభించబడింది? చండీగఢ్ లో ప్రారంభించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ గారు. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ కి సంబంధించినటువంటి అంశాలు అండ్ మెయిన్ ఇంపార్టెంట్ హెడ్లైన్స్ అని కూడా చెప్పవచ్చు. సో ఇది మనకి ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి అంశం. సో ఇది మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ హెడ్లైన్స్. సో గైస్, ఇవే కాకుండా మరొక ఇంపార్టెంట్ థింగ్ అనేది మనకి వార్తలు వచ్చింది. సో అది ఏంటి? సో మరొక అంశం గురించి చూద్దాం. అది ఏంటి అంటే సరల్ సంచార్ పోర్టల్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సరల్ సంచార్ పోర్టల్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఎగ్జాక్ట్లీ 3 days బ్యాక్ మనకి ఒక టెలికమ్యూనికేషన్ కి సంబంధించినటువంటి ఒక అంశం వార్తలో చూసాం. సో ఈ రోజున మరొక అంశం చూస్తున్నాం. ఏంటి అంటే సరల్ సంచార్ పోర్టల్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అని చెప్పే ఒక అంశం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సింప్లిఫైడ్ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ లైసెన్సెస్. సో ఈ యొక్క టెలికమ్యూనికేషన్ సిస్టమ్ మనకి ఈ రోజున మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ లైసెన్స్ అని చెప్తాం. సో టెలికేషన్ కి సంబంధించినటువంటి అంశాలు మనకి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో ఏ అంశాలు అయితే తరచూ వార్తలు నిలుస్తాయో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచిన ఒక ఇంపార్టెంట్ హెడ్లైన్ కి సంబంధించి టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ కి సంబంధించినటువంటి ఒక అంశం. సో ఇది మనకి ఒక ఇంపార్టెంట్ హెడ్లైన్. ఒక అంశం ఏది అంటే మనకి మెయిన్ గా తీసుకుంటే ద గ్లోబల్ లైవ్లీహుడ్ మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ద గ్లోబల్ లైబిలిటీ ఇండెక్స్ అని చెప్పి, సో ఇటీవల కాలంలో మనకి యొక్క సూచీలకు సంబంధించి, సో ఇండెక్సెస్ కి సంబంధించి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ద గ్లోబల్ లైబిలిటీ ఇండెక్స్ అని చెప్పి వార్తలు నిలిచింది. ద ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని చెప్పి ఒక సంస్థ. సో దీన్ని వెలువరించినటువంటి సంస్థ ఏది అంటే ద ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ అని చెప్పి ఒక సంస్థ వారు దీన్ని వెలువరిస్తూ వార్తలు నిలిచారు. ద గ్లోబల్ లయబిలిటీ ఇండెక్స్. సో ఈ యొక్క గ్లోబల్ లయబిలిటీ ఇండెక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అండ్ దీన్ని వెలువరించినటువంటి ఒక సంస్థ ఏ యొక్క ఆధారాల అంశంగా, సో ఏ అంశం ఆధారంగా దీన్ని వెలువరించడం జరిగింది. సో ఇటువంటి అంశాలను చూస్తే ప్రపంచవ్యాప్తంగా నివాసయుక్తంగా ఉండగలిగేటువంటి పట్టణాలకు ర్యాంకింగ్స్ ని విడుదల చేస్తూ వార్తలు ఇచ్చాయి. సో నివాస యోగ్యమైనటువంటి పట్టణాలు ఏవి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే టాప్ ప్లేసెస్ లో ఉన్నటువంటి నివాస యోగ్యమైనటువంటి అత్యున్నతమైనటువంటి ప్లేసెస్, ఆ పట్టణాలు ఏవి అని చెప్పే ఒక ర్యాంకింగ్స్ ని విడుదల చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా దీన్ని ఏ అంశం ఆధారంగా చేశారంటే ఆ యొక్క హెల్త్ ఆరోగ్యానికి సంబంధించి, ఆ యొక్క శుభ్రతకు సంబంధించి, సో ఆ పట్టణాలను ఈ యొక్క టాప్ ప్లేసెస్ లోకి తీసుకురావడం అయితే జరిగింది. సో దీన్ని వెలువరించినటువంటి సంస్థ ఏది అంటే
ద ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ అని చెప్పి ఒక సంస్థ. దీన్ని ఏ ఇండెక్స్ ఆధారంగా వెలువరించారంటే ద గ్లోబల్ లయబిలిటీ ఇండెక్స్ అని చెప్పి చెప్పవచ్చు. సో నిర్వహించినటువంటి సంస్థ కావచ్చు అండ్ ఆ యొక్క ఇండెక్స్ నేమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎక్కువ శాతం ఈ రెండు అంశాల పట్ల ఎక్కువ బిట్స్ అనేది అడగడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ చూసుకుంటే ఆ టాప్ ర్యాంకింగ్స్ ఏంటి. సో ఆ టాప్ ర్యాంకింగ్ కలిగినటువంటి ప్లేసెస్ లో ముఖ్యంగా తీసుకుంటే ఫస్ట్ 3 ప్లేసెస్ లో ఉన్నటువంటి ఆ యొక్క పట్టణాలు కావచ్చు, సిటీస్ కావచ్చు, ఏవైనా సరే అడగడం అనేది జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా నివాసయుక్తంగా ఉన్నటువంటి ఉండగలిగేటువంటి ఒక పట్టణాలను చూస్తే ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేసెస్ లో నుంచి ఒక దేశం మనకి టాప్ ప్లేస్ లో ఉన్నటువంటి సిటీ ఏది అంటే అక్లాండ్ సిటీ. సో అక్లాండ్ సిటీ మనకి యొక్క అక్లాండ్ సిటీస్ అనేవి మనకి కనుక ఎక్కడ నిలిచినా సరే అవి ఏ యొక్క దేశానికి సంబంధించినటువంటి న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ కి సంబంధించినటువంటి ఒక సిటీ మనకి ఈ రోజు టాప్ 1 ప్లేస్ లో నిలవడం అయితే జరిగింది. అండ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి పట్టణం ఏది అంటే ఒసాకా. లాస్ట్ లో మనకి ఎప్పుడైనా ఒసాకా అని చెప్పే ఒక అంశాలు కానీ లేదంటే ఇటువంటి సిటీస్ యొక్క నేమ్స్ కనుక మనకి వెలువరించడం అయితే జరిగింది అంటే అవి ఎక్కడ ఉన్నటువంటి జపాన్. సో జపాన్ కి సంబంధించినటువంటి ఒసాకా అని చెప్పే ఒక సిటీ మనకి టాప్ 2 ప్లేసెస్ లో. అండ్ అదే విధంగా తీసుకుంటే థర్డ్ ప్లేస్ లో వచ్చేసరికి అడిలైడ్. సో అడిలైడ్ అన్నాం. సో ఎక్కడికి సంబంధించింది, ఏ దేశానికి అంటే ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి అడిలైడ్ సిటీ అని చెప్పి మనకి ఇది థర్డ్ ప్లేస్ లో నిలవడం అయితే జరిగింది. అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఏ అంశం ఆధారంగా ఈ యొక్క ర్యాంకింగ్స్ ని వెలువరించడం అయితే జరిగింది. ఈ యొక్క ఇండెక్స్ అనేది గ్లోబల్ లయబిలిటీ ఇండెక్స్ అని చెప్పి అంటే మనకి మెయిన్ గా ఆరోగ్య సంబంధిత అంశాల గురించి. సో ఆరోగ్య సంబంధిత అంశాలు అండ్ కల్చరల్ కి సంబంధించి 2 అంశాలను మనకి పరిగణలోకి తీసుకొని వీరు దీన్ని వెలువరించడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క గ్లోబల్ లయబిలిటీ ఇండెక్స్ అని చెప్పి తరచూ వార్తలు వేసినటువంటి ఇండెక్స్ కి సంబంధించి కావచ్చు లేదంటే ఆ సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు వేసినటువంటి ఒక ఇండెక్సెస్ కి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు వేసినటువంటి మరొక అంశం ఏది అంటే ఇస్రో. సో ఇస్రోకి సంబంధించి మనకి యొక్క అంశం మనకి వార్తలు నిలవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క ఇస్రోకి సంబంధించి అండ్ డిఆర్డిఓకి సంబంధించి డిఫెన్స్ ఆర్గనైజేషన్ కి సంబంధించి కావచ్చు లేదంటే ఈ యొక్క ఇస్రోలకి సంబంధించి కావచ్చు. ఎందుకు అంటే ప్రస్తుత సాంకేతిక రంగంలో పరిజ్ఞానంలో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాలు కలిగినటువంటి 2 సంస్థలుగా తీసుకుంటాం. సో ఆ యొక్క సంస్థల్లో తీసుకుంటే మనకి ఈ యొక్క ఇస్రోకి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం ప్రకటన మనకి ఈ రోజు వార్తలను ఇచ్చింది. సో ప్రస్తుతం మనకి యొక్క జితేంద్ర సింగ్ గారు సో కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి, విధులను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి, వీరు మనకి ఈ రోజు వార్తను ఇచ్చారు. సో జితేంద్ర సింగ్ గారు మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ మనకి ఈస్టర్న్ స్టేట్ అని చెప్పి చెప్పవచ్చు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి అభివృద్ధి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక మంత్రి గారు, మంత్రిత్వ శాఖగా తండ్రి ఈ రోజు వీరు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో వారు ఎవరంటే జితేంద్ర సింగ్ గారు. సో జితేంద్ర సింగ్ గారు ఒక ప్రకటన చేస్తూ వార్తను ఇచ్చారు. సో ఈశాన్య రాష్ట్రాల్లో కనుక సాంకేతిక సహాయం అనేది అండ్ మెయిన్గా తీసుకుంటే దానికి సంబంధించిన అంశాల పట్ల ఇస్రో మీకు ఎప్పటి సహకారంగా ఉంటుంది అని చెప్పి. సో ఇస్రోకి సంబంధించి మనకి యొక్క ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, అభివృద్ధి కొరకు ఇస్రో మీకు సహాయకరంగా ఉంటుంది అని చెప్పి ఈ రోజు ఒక కీలకమైనటువంటి ప్రకటనను విడుదల చేస్తూ మనకి ఈ యొక్క వంశం వార్తలు ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా తీసుకుంటే మనకి ఈ యొక్క ఇస్రోకి సంబంధించిన కీలకమైనటువంటి ప్రకటన మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాల్లో ముఖ్యంగా సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందినటువంటి ఒక అంశం ఏది అంటే ఇస్రో అని చెప్పి చెప్పవచ్చు. సో ఇస్రో వారు అండ్ డిఆర్డిఓ వారు ఇటీవల కాలంలో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టారు. అండ్ యొక్క కరోనా కాలంలో కూడా ఎన్నో ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశాలను వెలువరిస్తూ వార్తలు ఇచ్చారు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఇస్రోకి సంబంధించిన ఒక కీలకమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే ఐఐటి కాన్పూర్. సో ఐఐటీస్ కి సంబంధించి చూస్తే ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తున్న ఈ యొక్క ఐఐటీస్ అని చెప్పి చెప్పవచ్చు. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఐఐటి మద్రాస్ అని చెప్పి, ఐఐటి బాంబే అని చెప్పి ఇటీవల కాలంలో అనేకమైనటువంటి ఐఐటీస్ అనేది వార్తలు నిలుస్తున్నాయి. అండ్ ఐఐటి ర్యాంకింగ్స్ కూడా వార్తలు చూసా. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఈ ఐఐటీస్ కి సంబంధించి ఇటీవల కాలంలో చూస్తే మనకి ఈ యొక్క స్మోక్లెస్ క్రిమేషన్ అని చెప్పి ఒక అంశాన్ని కూడా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కార్యక్రమాలు అంటే ఈ యొక్క కోవిడ్ సిచ్యువేషన్ లో దహన సంస్కారాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పి చెప్పవచ్చు. సో దానిని కూడా మనకి ఈ యొక్క ఐఐటీస్ వారు కనుగొనడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు యొక్క ఐఐటి కాన్పూర్ వార్తలో నిలిచింది. సో ఐఐటి కాన్పూర్ ఎందుకు వార్తలు నిలిచిందంటే ఒక టెక్నిక్ కి కనుగొనడం అయితే జరిగింది. సో ఒక టెక్నిక్ ని ఈ రోజు కనుగొని వార్తలు నిలిచారు. సో అది ఏంటి అంటే మనకి
చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం మనకి ఇండియన్ ఓషన్ ప్రాంతం. సో ఇండియన్ ఓషన్ ప్రాంతంలో మనకి ఒక సైక్లోన్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపించడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క సైక్లోన్స్ కి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశంతో ఈ రోజు వార్తలను ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క సైక్లోన్ కి సంబంధించి ఇండియన్ ఓషన్ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి యొక్క సైక్లోన్ కి సంబంధించి మెయిన్ గా ఎర్లీ సైక్లోన్ డిటెక్షన్ టెక్నిక్. సో ఎర్లీ సైక్లోన్ డిటెక్షన్ టెక్నిక్ ని ఏర్పాటు చేస్తూ మనకి ఈ యొక్క ఐఐటి కరణ్పూర్ అనేది వార్తలో నిలిచింది. అది ఏంటి అంటే ముందుగానే ఈ యొక్క సైక్లోన్ కి సంబంధించి ఎర్లీ అంటే ముందుగానే, అంటే ఎర్లీ సైక్లోన్స్ కి పడక ముందుగానే మనకి యొక్క సైక్లోన్స్ కి సంబంధించి అవి ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ విధంగా పడనున్నాయి, సో ఇటువంటి అంశాలన్నిటినీ కూడా మనకి ముందుగానే వెలువరించేటువంటి ఒక టెక్నిక్. సో అదే మనకి ఈ యొక్క ఎర్లీ సైక్లోన్ డిటెక్షన్ టెక్నిక్. సో ఈ యొక్క టెక్నిక్ ని కనుగొని ఈ రోజు మనకి ఈ యొక్క ఐఐటి కరణ్పూర్ అనేది వార్తలు నిలిచింది. సో వివిధ రకాలైనటువంటి కొత్త అంశాలు, నూతనమైనటువంటి కార్యక్రమాలను మనకి ఈ యొక్క ఐఐటీస్ అనేది తరచూ కూడా మనకి కనుగొనడం అండ్ వార్తలు నిలవడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు ఐఐటి కరణ్పూర్ అనేది ఈ యొక్క టెక్నిక్ అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇటువంటి ఈ యొక్క ఐఐటీస్ కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. సో గాయస్, ఇది మనకి ఈ రోజు వార్తలు ఇటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలకు సంబంధించిన ఒక కీలకమైనటువంటి అంశాలు. సో ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, జాబ్ ప్రొఫైల్స్ కావచ్చు, అండ్ అదే విధంగా ఆప్టిట్యూడ్ క్లాసెస్ ని కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ అదే విధంగా తీసుకుంటే ఆప్టిట్యూడ్ లైవ్ క్లాసెస్ ని స్టార్ట్ చేస్తున్నాం. అండ్ అదే విధంగా ఇటీవల కాలంలో న్యూస్ పేపర్స్ అప్డేట్స్, డైలీ న్యూస్ పేపర్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్ గా తీసుకుంటే డైలీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వీడియోస్ కావచ్చు, మా యొక్క ప్రతి అప్డేట్స్ అనేది మీకు కనుక రావాలి అంటే, మా యొక్క ప్రతి వీడియోని మీరు కనుక పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ ని, ప్రతి వీడియోని, మేము చేసే మా ఛానల్లో వచ్చేటువంటి ప్రతి లైవ్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.